దేవుణ్ణి సేవించేటప్పుడు మనము సంతోషముగా సేవించాలని వాక్యం సెలవిస్తుంది. సంతోషముగా సేవించాలి అని అన్నప్పుడు అన్నీ క్షేమముగానే ఉంటుందని అర్థం కాదు. పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అన్నాడు. అయితే మీరు గమనించండి, ఈ విధంగా ఆయన చెప్తున్నప్పుడు పౌలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాడు. పౌలు నిజంగా చాలా ఉజ్జీవంగా లేదా ఉత్సాహంగా ఉన్నాడు. తాను ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ కూడా తాను సంతోషించినట్లుగా ఉన్నాయి. దాని గురించిన ఆన్సర్ మీకు చెప్పాలంటే అతని పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుండి నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలుల, నేనును ఇశ్రాయేలుడనే, వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె చెప్పుచున్నారు, మాట్లాడుచున్నారు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఇప్పుడు వినండి, మరి విశేషముగా ప్రయాస పడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడపగలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ఇక్కడ పౌలు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఆయన స్థితిగతి ఎలాగుంది, ఎక్కడెక్కడ ఏ విధంగా ఎటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, దెబ్బలు తినడం, చెరసాల్లో ఆయన వేయబడడం, అలాగే రాళ్లతో కొట్టబడడం, ఎన్నిసార్లు ఏంటి అనుభవించాడో, స్వజనుల వద్ద నుండి అన్యజనుల వద్ద నుండి ఏ విధంగా ఆయన కష్టాన్ని అనుభవించాడు, ఇవన్నీ కూడా ఇక్కడ వివరించి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఇదే పౌలు ఏమంటాడంటే, ఆనందించండి, మరలా చెప్పుదును, ఎప్పుడెప్పుడట, ప్రభువునందు ఎల్లప్పుడూ అంటాడు. సో ఆనందం అన్న వెంటనే చాలామంది ఏమనుకుంటున్నారు, మనకు అంత క్షేమంగా ఉన్నప్పుడు మన ప్రభువునందు ఆనందిద్దాం అనుకుంటారు. కానీ పౌలు తన జీవిత సాక్ష్యం చెప్తున్నారు ఏంటంటే, మనం ఆనందించవలసింది ప్రభువునందు, మనకు కలిగి ఉన్న దానిని బట్టి కాదు, మనము పొందుకున్న విడుదలను బట్టి కావచ్చు, లేకపోతే మనం పొందుకున్న యొక్క ఆశీర్వాదాలను బట్టి, మేలును బట్టి, క్షేమాన్ని బట్టి కాదు. ఇక్కడ ఆనందం సాధారణంగా మేలు అనుభవిస్తే, ఆ దీవెన పొందుకుంటే, మేలు జరిగితే మీరేంటి, ఎవరైనా ఆనందిస్తాడు అంటే నా మాటకు అర్థం ఏంటి, అన్యులు కూడా ఆనందిస్తారు. ప్రభు విడుదలమైన మనము అన్ని సందర్భాలలో దేవునికి స్తుతించు బద్దులమై ఉన్న ప్రభువునందు ఆనందిస్తూ స్తుతించాలి. అందుకే ప్రభు అన్న లేఖనంలో మనం 100వ కీర్తనలు చూసుకున్నాం ఏంటంటే, ఆయనను ఆనందముతో లేదా సంతోషముతో సేవించాలి అన్నాడు. స్తోత్రం. సో ప్రియులారా, అన్ని స్థితిగతుల్లో అసలు అందులో నాకు అద్భుతం అలాంటిది కాదు. ఎవరైతే కష్టాల్లో కూడా శ్రమల్లో కూడా దేవుని అందు ఆనందించగలడో
వారు ప్రకృతి అతీతమైన దేవుని కార్యాలను చూడగలరు. ప్రభుకి స్తోత్రం. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉండడం మన జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం.